dear friends, welcome back to our channel Ravi All Info. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే పిల్లలకు ఇంగ్లీష్ను సులభంగా ఎలా నేర్పించాలి. ముందుగా వాళ్ళకి ఇంగ్లీష్ని నేర్పించాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ పాఠాలు తీసుకొచ్చి గ్రామర్ నేర్పించి ఇంగ్లీష్లో మాట్లాడు అంటే ప్రతి పిల్లవాడు కూడా ముందుగా భయపడతాడు. దీన్ని ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో పిల్లవాడిని మనం సంసిద్ధం చేస్తే వాడు ఇంగ్లీష్కి భయపడకుండా చక్కగా నేర్చుకుంటాడు. నిజానికి మనం చెప్పుకుంటే తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా చాలా ఈజీ. అయితే ఇంగ్లీష్ భాషను మనం పిల్లలకు నేర్పించాలి అంటే ముందు వాటిలో ఉన్నటువంటి పిల్లలు దేనిపైన అయితే ఆసక్తి చూపిస్తారో, ఇంగ్లీష్లో ఉన్న ఏ అంశాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారో వాటిని మనం అవగాహన చేసుకోవాలి. వేటితో మొదలు పెడితే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు అనే దానిపైన మనం దృష్టి పెట్టినట్లయితే పిల్లలు చక్కగా ఆంగ్లాన్ని అతి తక్కువ రోజుల్లోనే నేర్చుకుంటారు. ఒకటి, పిల్లవాడికి క్రాస్ వర్డ్ పజిల్స్. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళకి కొంత వొకాబులరీ వచ్చిన తర్వాత క్రాస్ వర్డ్ పజిల్స్ అంటే పజిల్స్లో మనం ఒక పదాన్ని ఇచ్చి మధ్యలో లెటర్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో ఫిల్ చేయిస్తూ ఉండాలి. వాళ్ళు చాలా సరదాగా వీటిని తీసుకుంటూ ఉంటారు. ఇంకా ప్యాన్గ్రామ్స్ అంటే ఒక ప్యాన్గ్రామ్ అనేది ఒక సెంటెన్స్ అనమాట. అదొక వాక్యం. ఆ వాక్యంలో A to Z అన్ని లెటర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. సపోజ్ మనం తీసుకుంటే ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. మరొకసారి చెప్తాను వినండి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఈ సెంటెన్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ప్రతి లెటర్ A to Z 26 ఆల్ఫాబెట్స్ కూడా దీంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. మనం గూగుల్లోకి వెళ్ళి ప్యాన్గ్రామ్స్ అని టైప్ చేస్తే చాలు, చాలా పెద్ద లిస్ట్ మనకు వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా రోజుకి ఒకటో రెండో లేదా ఒక్క ప్యాన్గ్రామ్ అవి రాయించడం ద్వారా లేదా చదివించడం ద్వారా పిల్లల్లో ఇంగ్లీష్ పైన ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ ప్యాన్గ్రామ్స్ ద్వారా మనం రైటింగ్ను కూడా పిల్లలకు నేర్పించవచ్చు. ఏ అక్షరాన్ని ఎలా రాయాలి. కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, కిందకి రాయవలసిన లెటర్లు మధ్యలో రాస్తూ ఉంటారు, పైకి వెళ్ళవలసిన కొమ్ములు మధ్యలోనే ఉంటాయి. ఇంగ్లీష్ అలా కాదు. అన్నీ కూడా ఒక లెజిబుల్గా నీట్గా కనిపించాలి. పైకి వెళ్ళాల్సిన కొమ్ములు పైకి వెళ్ళాలి, కిందకి రావాల్సినవి కిందకి రావాలి, సెంటర్లో ఉన్న లెటర్స్ సెంటర్లో ఉండాలి. ఈ విధంగా మనం రాయించడానికి ప్యాన్గ్రామ్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే దానిలో 26 లెటర్స్ కవర్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి అక్షరాన్ని ఎలా రాయాలనేది పిల్లలు చాలా త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. రిడిల్స్ అంటే తెలుగులో పొడుపు కథలు అంటాం మనం. ఇంగ్లీష్లో కూడా రిడిల్స్ అని కానీ మనం గూగుల్లో టైప్ చేసి కొంత లిస్ట్ని కానీ మనం తీసుకొని ప్రతిరోజు పిల్లలతో మనం వాటిని చదివించడం ద్వారా వాళ్ళకి చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రిడిల్స్ ఇంగ్లీష్ పొడుపు కథలు మనం పిల్లలతో చదివించడం ద్వారా వాళ్ళు చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ పైన ముందు ఆసక్తిని కలిగించాలి. ఇది నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి వెళ్లకుండా పిల్లలకు ఫస్ట్ ఇంగ్లీష్ అనే భయాన్ని మనం పోగొట్టగలిగితే వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ను నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇది కష్టమైన అంశం అని వాళ్ళ మైండ్ కనిపిస్తే అక్కడితో వాళ్ళు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఒక సరదాగా, ఫన్నీగా, సింపుల్గా నేర్పించడానికి మనం ప్రయత్నించాలి ఇనీషియల్ స్టేజ్లో పిల్లవాళ్ళకి. తర్వాత డిక్షనరీ ఒకటి అలవాటు చేయాలి ప్రతిరోజు కూడా. డిక్షనరీలో కనీసం 2-3 పదాలు. ఆ 2-3 పదాలను మనం పిల్లలకు ప్రతిరోజు వొకాబులరీని నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంగ్లీష్ వర్బ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లవాడికి మనం ఇంగ్లీష్ మాట్లాడించాలి అంటే కంపల్సరిగా ఇంగ్లీష్ వెబ్స్ అనేవి బాగా పిల్లలకి నేర్పించవలసి ఉంటుంది అనమాట. వెబ్స్ అనేవి చాలా చాలా ఈజీ. పిల్లవాళ్ళకి మనం రోజుకు ఒక 5 వెబ్స్ నేర్చుకోమని చెప్తే వాటి మీనింగ్తో పాటు వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 3 కూడా చాలా చక్కగా వాళ్ళు గుర్తుంచుకొని ఎక్కువ వెబ్స్ని తక్కువ కాలంలోనే నేర్చుకునే అవకాశం ఉంటుంది. వెబ్స్ ఎప్పుడైతే పిల్లలకు వచ్చేసాయో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం
నిర్భయంగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మైండ్లో పదాల కోసం వెతుక్కునే టైం వేస్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఏమైతే మాట్లాడాలనుకుంటారో ఆ ఫ్లో అనేది చక్కగా మైండ్ నుంచి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని ఎక్కువ వెర్బ్స్ పిల్లలకు నేర్పిస్తే అంత మంచిది. ఎక్కువగా గ్రామర్ మీద మనం ఫోకస్ పెట్టకూడదు. గ్రామర్ అనేది కేవలం పరీక్షల్లో మార్కుల కోసమే, కానీ పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడించాలి అని అంటే ఎక్కువగా గ్రామర్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. మొదట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు తప్పులు దొరలొచ్చు, నో ప్రాబ్లం. ఎవ్వరూ తప్పులు లేకుండా మొదట్లో మాట్లాడలేరు. ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత బాగా చదువుకున్నప్పటికీ తప్పులు అనేవి ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి. కానీ మనం మాట్లాడుతుండేటప్పుడు మన మెసేజ్ అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది మనం చూడాలి. అంతేగాని దీంట్లో మిస్టేక్స్ పట్టి పిల్లల్ని మధ్యలో ఆపకూడదు. వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అభినందించాలే తప్ప డిస్కరేజ్ చేయకూడదు. నువ్వు ఇది తప్పు మాట్లాడావు, ఇలా కాదు, ఇక్కడ ఇలా అని మధ్యలో ఆపి పిల్లడికి చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇలాగే ఇంగ్లీష్ పైన పిల్లలు దృష్టి పెట్టే విధంగా చక్కగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్ పదాలకు బదులుగా ఒక 2-3 ఫ్రేజెస్, ఇంగ్లీష్ ఫ్రేజెస్ అవి నేర్పిస్తే వాటిలోనే మిగతా పదాలని సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ సెంటెన్స్ ద్వారా మన నిత్య జీవితంలో ఉన్న సెంటెన్స్లన్నింటినీ పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు ఇంగ్లీష్ భయాన్ని పోగొట్టే విధంగా ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ని నేర్చుకొని ముందుకు వెళ్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టంగ్ ట్విస్టర్స్. మీరు చాలాసార్లు వినే ఉంటారు, మనకు తెలుగులో ఉంటూ ఉంటాయి ఇవి టంగ్ ట్విస్టర్స్. ఎర్ర లారీలు, తెల్ల లారీలు ఇలా ఫాస్ట్గా అనమని చెప్తూ ఉంటారు. ఎందుకోసమంటే వాళ్ళు చాలా చక్కగా ఇంగ్లీష్ని పదాలను పలకడం ఈజీగా వస్తుంది. తెలుగులో టంగ్ ట్విస్టర్స్ ఎలాగైతే ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా చాలా ఉన్నాయి. మనం గూగుల్లోకి వెళ్ళి టంగ్ ట్విస్టర్స్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే ఆ లిస్ట్ మనకు డౌన్లోడ్ అవుతుంది. వాటిని చూసి ప్రతిరోజు పిల్లలకి చాలా సరదాగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీటిని పలకడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. కాబట్టి టంగ్ ట్విస్టర్స్ నేర్పించాలి. దాంతోపాటు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ మనకి ఇంగ్లీష్లో దొరుకుతూ ఉంటాయి. చందమామ పుస్తకాలు కూడా మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో కథల పుస్తకాలు వస్తూ ఉన్నాయి. లేకపోతే మన మొబైల్లోనే చాలా ఇంగ్లీష్ స్టోరీస్, చిన్న షార్ట్ స్టోరీస్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి. అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లో ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అవి కూడా పిల్లలకి చదివించడం ద్వారా చాలా వరకు వాళ్ళ ఇంగ్లీష్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా టీవీ చూసేటప్పుడు తెలుగుకు బదులుగా ఇంగ్లీష్ మూవీస్ని పిల్లలకు చూపించడం వల్ల ఆ టీవీల్లో కిందన వచ్చే సబ్ టైటిల్స్, వాళ్ళు ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో కిందని లెటర్స్ రూపంలో ఆ సెంటెన్స్ అంతా కిందన వస్తూ ఉంటుంది టీవీలో, మనం చాలాసార్లు చూసే ఉంటాం. అలాంటి మూవీస్ కూడా చూపించడం వల్ల పిల్లలకు చాలా వేగంగా ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా పిల్లల్ని మనం ప్రోత్సహించాలి, అభినందించాలి. వాళ్ళు ఏం మాట్లాడినా చక్కగా ఒక సున్నితమైన విధంగా వాటిని కరెక్ట్ చేస్తూ ఉండాలి ఏవైనా మిస్టేక్స్ ఉంటే. అంతేగాని వాళ్ళతో హార్ష్గా మనం బిహేవ్ చేస్తే వాళ్ళు అక్కడితో ఇంకా నాకు ఇంగ్లీష్ రాదేమో అని భయపడి పూర్తిగా నేర్చుకోకుండా ఉండిపోతారు. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అనమాట. మనం నేర్పించడంలోనే ఉంటుంది, పిల్లలకు మనం కలిగించే ఇంట్రెస్ట్లోనే ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ మనం కలిగి చేయాలి. మన ఇంట్లో కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఇంగ్లీష్ మాట్లాడమని మనం ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్లో స్పీచెస్ ఇవ్వడానికి కూడా భయపడకూడదు. అది ఎంతమంది ఉన్నప్పటికీ ఎక్కువగా పబ్లిక్ స్పీచెస్ 10 మంది ముందు మాట్లాడడం పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. చిన్న ఇంగ్లీష్ మొదట్లో మనమే తయారు చేసి ఆ స్క్రిప్ట్ని అవి పిల్లలు అక్కడ మాట్లాడే విధంగా మనం చేస్తే కొద్ది రోజులకి వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యాక వాళ్ళుగానే మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. ఈ విధంగా మనం ఇంగ్లీష్ని నేర్పించడానికి డిక్షనరీని అలవాటు చేయాలి, ఇంగ్లీష్ స్టోరీస్ చదివించాలి, ఇంగ్లీష్ మూవీస్ సబ్ టైటిల్స్ వచ్చేవి చూపించాలి, రిడిల్స్ చేయించాలి, క్రాస్వర్డ్ పజిల్స్ నింపించాలి, టంగ్ ట్విస్టర్స్ వాళ్ళతో చెప్పించాలి, ఇంగ్లీష్ ఫ్రేజెస్ని వాళ్ళకి నేర్పించాలి. ఇలా ఒక ప్లాన్గా ప్రతిరోజు వాళ్ళు వీటిని చదివేలాగా మనం ప్రోత్సహిస్తే ప్రతిరోజు వాళ్ళు ఇంగ్లీష్లో చిన్న మాటలు
మనము కూడా వాళ్ళతో పాటు మనం యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఛానల్స్. ఆ ఛానల్స్ కానీ తీసుకుంటే మనకు అస్సలు చదివే అవసరం లేదు. ఈ రోజుల్లో మనం తీసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద మనం యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తూనే ఉన్నాం. అస్సలు 1వ తరగతి కూడా కంప్లీట్గా జీరో నాలెడ్జ్ అలాంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే చాలా ఎక్కువ భాషలనే మాట్లాడగలుగుతూ ఉన్నారు. ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళకుండానే. మనం స్కూల్కి వెళ్ళక్కర్లేదు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ కూడా మనకు ఉండక్కర్లేదు ఇంగ్లీష్ మాట్లాడాలంటే. మనం వినడం, మాట్లాడడం, ఎక్కువగా యూట్యూబ్ ద్వారా వచ్చే స్పీచెస్ని కానీ, పిల్లలకి చిన్న చిన్న స్టోరీస్ కానీ ఇంగ్లీష్లో వినిపించడం ద్వారా ఇంగ్లీష్లో వాళ్ళ యొక్క భాష కూడా, ఆ పదాలను పలికే విధానం, ఉచ్చారణ, యాక్సెంట్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక ప్లాన్గా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్దయ్యాక వాళ్ళు ఇంగ్లీష్ ఫోబియా అనేది ఉండదు. వాళ్ళు ఏ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పటికీ ఇప్పుడు మనం చూస్తే పల్లెటూరులో ఉన్నటువంటి చాలామంది పిల్లలు టౌన్లో చదువుకున్న పిల్లల కంటే చాలా తెలివైన పిల్లలు, చాలా చక్కగా మంచి ఆలోచన కలిగినటువంటి పిల్లలు, చక్కని మైండ్ ఉన్న పిల్లలు అయినప్పటికీ ఇంగ్లీష్ ఫోబియాతో వాళ్ళ ఇంటర్వ్యూకు చాలా భయపడి హాజరవుతూ చివరికి అక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు. అందుకే మనం ఈ పల్లెటూరులో ఉండేటటువంటి అందరూ కూడా ఏం చేయాలంటే పిల్లలకి చక్కగా చిన్నప్పటి నుంచే తెలుగు ఎలాగో వస్తుంది, మన పరిసరాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడతారు కాబట్టి తెలుగు పిల్లలకి మనం నేర్పించినా నేర్పించకపోయినా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఇంగ్లీష్ నేర్చేస్తారు, తెలుగు నేర్చుకుంటారు పిల్లలు. కానీ ఇంగ్లీష్ అలా కాదు. మన చుట్టూ మనం ఇంట్లో అలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. పిల్లలకు ప్రతిరోజు ఇంగ్లీష్ వినిపించాలి, ఇంగ్లీష్ చూపించాలి, ఇంగ్లీష్ చదివించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఎక్కువ టైం వాళ్ళను ఇంగ్లీష్తో గడిపేలా చేయాలి. వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఉండాలి తల్లిదండ్రులుగా మనం. స్కూళ్ళలో కూడా ఈ విధంగా చాలా స్కూల్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పేరుకి చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, కానీ అక్కడ పిల్లలు ఎవరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు. కనీసం అక్కడ టీచర్స్ కూడా పెద్దగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి మనకు కనిపించదు. కాబట్టి స్కూల్ ఎలా ఉన్నప్పటికీ మన ఇంటి దగ్గరే దానికి తగిన కృషి చేయాలి. వాళ్ళు సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకునే వాతావరణాన్ని మనం ఇంట్లో కల్పిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారో అలాంటి ఫ్రెండ్స్తో, ఎవరికైతే ఇంగ్లీష్ కొద్దిగా నాలెడ్జ్ ఉందో అలాంటి ఫ్రెండ్స్తో స్నేహం చేయమని మనం చెప్పాలి. ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించడం ద్వారా పిల్లలకు మనం చక్కగా ఇంగ్లీష్ నేర్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు పెద్ద అయ్యాక ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, ఏ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలన్నా, ఎవరిని మీట్ అవ్వాలన్నా, మనకి ఇప్పుడు తెలుసు ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అది ఒక దేశానికో 2 దేశాలకో పరిమితమైంది కాదు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఇంగ్లీష్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇంగ్లీష్ భాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఏం చేయాలన్నా, పెద్దయ్యాక ఏ ఉద్యోగంలో ఉండాలన్నా, సపోజ్ ఏ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే జీవోస్ కానీ టోటల్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన పిల్లలకి చిన్నప్పటి నుండే వాళ్ళకి 10 సంవత్సరాల వయసు లోపే వాళ్ళు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేటట్లు మనం నేర్పించగలిగితే తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్లే. ఈ విధంగా మీ అందరూ నేను చెప్పే సూచనలన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. మరొకసారి మీ అందరికీ గుర్తు చేయడానికి నేను ఇవన్నీ మీకు చెప్తూ ఉన్నాను. ఇంగ్లీష్ ఫ్యాక్ట్స్ని కూడా పిల్లలకి తెలియచేయాలి. ఇంగ్లీష్లో మనం ఏ లెటర్ని ఎక్కువగా ఉపయోగిస్తాం? విచ్ ఇస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ లెటర్ ఇన్ ఇంగ్లీష్? దట్ ఈస్ E. Which is the longest word without using vowel in English? That is rhythm. RHYTHM. What is the longest word in English? Pneumon-ultra microscopic silicovolcanoconiasis. This is the longest word in English. ఇలాంటి చక్కనవి మంచి ఇంగ్లీష్ ఫ్యాక్ట్స్ ఇంగ్లీష్లో నేర్పిస్తే చాలా చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంగ్లీష్ భాష పైన కూడా వాళ్ళకి మంచిగా ఆసక్తి కలిగి చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా చక్కగా మీ పిల్లలకి ఇంగ్లీష్ని నేర్పించి భవిష్యత్తు తరాల్లో ఈ 21వ శతాబ్దంలో మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ భాష చాలా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. మనం కంప్యూటర్ని ఎలాగైతే నేర్పించాలో, ఈ రోజుల్లో కంప్యూటర్ రాని వ్యక్తి, ఇంగ్లీష్ రాని వ్యక్తి ఇంకా చదువులేని వ్యక్తుల కింద సమానం. వాళ్ళు నిరక్షరాస్యుల కిందే సమానం. మనం ఎంత చదువుకున్నప్పటికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి,
స్పోకెన్ ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, కంప్యూటర్ను అవలేలుగా ఆపరేట్ చేయగలగాలి, అన్ని రకాల కోర్సులు కంప్యూటర్లు నేర్పిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మనం నిర్మించిన వాళ్ళం అవుతాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని డెవలప్ అయ్యేందుకు కృషి చేయాలని కోరుతూ ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి లెసన్స్తో, ఇంగ్లీష్ లెసన్స్ కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా బేసిక్స్ నుండి, ఎవరికైతే పూర్తిగా ఇంగ్లీష్ అంటే తెలియదో అక్కడ నుండే మీకు లెసన్స్ నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను మరికొద్ది రోజుల్లో. కాబట్టి అందరికీ ఈ ఛానల్ని ప్రమోట్ చేసి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ గ్రోత్ అయ్యే విధంగా చూస్తారని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు.